గుంటూరు జైలులో ఉన్న పాలేటి కృష్ణవేణిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. కృష్ణవేణిని దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అసభ్యంగా మాట్లాడారని అంబటి ఆరోపించారు. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించారని ఆగ్రహించారు. కృష్ణవేణి బంధువులు పీఎస్కు రాకుండా పోలీస్ స్టేషన్కు బేడీలు వేశారని మండిపడ్డారు. తనను దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ వేధించారని కృష్ణవేణి మెజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇచ్చిందన్నారు. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా గురించి, రోజా గురించి ఎంత పచ్చిగలిగా పూతుతున్నారు. ఏం కనపడవా మీకు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, కనపడవా? కనపడదు. ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కిరాకార్పి, సీమరాజా అందరిని సృష్టించి మీడియాలో చేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇంతకుముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని, నన్ను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. మొన్న కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం. హైకోర్టు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం, అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. అది కూడా పోలీసులను ఉపయోగించి జరుగుతూ ఉంది. అది కూడా సిఐ భాస్కర్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా ఆమెని బిహేవ్ చేశాడు. రాత్రి 3:30 దాకా ఒక లేడీని ఇంట్రాగేట్ చేయటం ఏంటండి? ఇదేమన్నా ఎంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? దీన్ని ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఉన్నట్టు నటిస్తున్నారు, ఉంటే ఆ సిఐ భాస్కర్ని తక్షణమే సస్పెండ్ చేసి మహిళలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచు.